అమిత్ షా గారిని కలిసినారు. మోడీ గారు ఇప్పటికే 3 సార్లు వచ్చినాడు రాష్ట్రానికి. యోగా క్లాస్ ఇక్కడే జరపడం జరిగింది. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కలలు కన్నా గాంధీ స్వరాజ్యం, పల్లెలు పట్టుకొమ్మలు కావాలా, మీరు పల్లెల్లో కావాలంటే కనుక్కోండి. మోడీ గారి యొక్క ఆలోచన రూర్బన్ అంటే పట్టణ వసతులు పల్లెల్లో ఉండాలి. ఇప్పుడు కొన్ని చోట్ల పట్టణ వసతుల కంటే పల్లె వసతులే బాగున్నాయి. కరోనా వచ్చినప్పుడు అందరూ పల్లెలకు పరిగెత్తినారు. ఆ రోజు అబ్దుల్ కలాం గారు పురా అనే కాన్సెప్ట్ పెట్టినాడు. పురా కాన్సెప్ట్ కానీ లేదా మోడీ గారి కాన్సెప్ట్ కానీ రూర్బన్ అంటే అర్బన్ అండ్ రూర్బన్. కాబట్టి ఇది ఆ రోజు ఆయన చెప్పిన మాటకు కట్టుబాటుగానే ఈ స్కీములు ప్రవేశపెట్టిన మోడీ గారికి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినాయి. ఈరోజు దసరా, తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు మా వారోత్సవాలు, గాంధీ గారి పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు, మా జిఎస్టీ పికప్ అయిన రోజు, బస్సులు ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తిరుగుతూ వ్యాపారాలు పెంచినారు. వాళ్ళు కూడా తిరుమలకు, వాళ్ళు కాళహస్తికి, అక్కడి నుండి సింహాచలానికి రాకపోకలు పెరిగినాయి. ఆరోగ్య సూత్రాలు పెరిగినాయి. వాళ్ళకు అనేక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ పండుగ అది కూడా నెలపాటు జరగబోతుంది. దాంట్లో నేను మా వాళ్ళు జమ్మూలో కూడా వచ్చి కలిసిపోయినారు కూడా. కాబట్టి అన్నీ కలిపినాయి. అంటే ఇది అదృష్టం ఉంటే అంతా జరుగుతుంది కూడా ఇట్లా.